చాలా ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. దీనిలో ఎవరైనా చేపెట్టడానికి వీలవుతుందా? చేపెట్టాలన్నా ఏదన్నా మనం చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. యేసుని నమ్ముకున్నప్పుడు ప్రారంభంలో కూడా ఇలాగే ఉంటుంది. సినిమాలకు వెళ్ళకూడదని, అబద్ధాలు ఆడకూడదని, దొంగతనాలు చేయకూడదని, బూతులు మాట్లాడకూడదని చాలా మంది అనుకుంటాం. కానీ దాని తర్వాత ఉండే సంతోషం ఉండే ఎంత బాగుంటుందో చూస్తారా? ఆ సంతోషం ఎలా ఉంటుందో. మీలో ధైర్యవంతులు ఎవరున్నారు? అబ్బా, ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారో. ఓకే, ఆడపిల్లల్లో ధైర్యవంతులు ఎవరున్నారు? 6th క్లాస్ ఆడపిల్లలు ఎవరున్నారు? 6వ తరగతి 6th క్లాస్ లో అనేసి తరగల క్లాస్ కొట్టండి. ఓకే, ఏ క్లాస్ లో? దీంట్లో పొగలు వస్తున్నాయి, ఇంకా ఏమొస్తున్నాయి? పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది బాగా కాలుతుంది కూడా. ఇప్పుడు దీనిలో నాకేం పెట్టాం మనం? నిప్పు పెట్టాం. నిప్పు పెడితే చల్లగుంటుందా, కాలుతుందా? నీకు ధైర్యం ఉందా? చెయ్యి లోపల పెట్టుకోవాలి. ధైర్యం ఉంది కదా? ఉందా లేదా? ఏం జరిగినా నాకు తెలియదు. చెయ్యి కాలిపోయింది. చెయ్యి కాలినా నాకు తెలీదు. నీకు ధైర్యం ఉందా లేదా? ధైర్యం ఉందా? సరే, నీకు నా మీద నమ్మకం ఉందా? చెయ్యి. నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నా లేదా? నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నావా లేదా? ధైర్యం ఉందా? ఏం కాదు. ఏమైనా నేను హాస్పిటల్ నేను తీసుకెళ్తాను. సరే, ఇందాక దీనిలో ఏం పెట్టాం మనం? నిప్పు పెట్టాం. ఈమె ధైర్యస్తురాలు వచ్చింది. నీ పేరు ఏం పేరు? సాహితి. స్వీటీ అని పేరు. సాహితి. ఓకే, సాహితి లోపల నుంచి సాగుతుంది కానీ సాహిత్యం సాహితీ సాహసించదు అనుకుంటే సాగుతుంది. ఓకే, సాహితి. సరే, ప్రారంభంలో అది బాధ అనిపించిందా, సంతోషం అనిపించిందా? మంట బాధ అనిపించింది. కానీ ఇప్పుడు దీనిలో చేపెట్టడానికి సాహితీ భయపడుతుంది కాబట్టి దీనిలో నిప్పులన్నీ పట్టుకో, వదలబాట. పట్టుకో. ఇప్పుడు సాహితీ మీద ఏమైంది? ఇందాకే బాధగా ఉందా? ఇప్పుడు బాధగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇందాక సంతోషంగా ఉందా? ఈ సంతోషం రావడానికి కారణం ఏంటంటే ఇంకొంచెం
ఈ సంతోషం రావడానికి కారణం ఏంటంటే ధైర్యంగా ముందుకు రావటమే. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన జీవితాల్లో ఏసీ పని జరగడానికి మనం ఒప్పుకున్నప్పుడు, ఏసీకి ఇష్టమైన వారిగా ఉండాలని మనం ఆశపడినప్పుడు ఏసీ కూడా మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు సంతోషంగా లేని అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఏసీ మనల్ని తప్పకుండా దీవిస్తాడా, దీవించడా? ఏసీ దీవెనలు ఎంతమందికి కావాలి? సాహితీ నీకు కూడా కావాలా? ఈసారి పిలుస్తూ వస్తాం మళ్ళా. ఓకే, సాహితీ క్లాస్ కొట్టి పంపించేద్దాం. ఓకే, నా దగ్గర ఇంకొక మ్యాజిక్ ఉంది, ఇప్పుడు చేద్దామా?